సంఘములోనికి మానవ శక్తుల ప్రభావం వచ్చినప్పుడు, సంఘములోనికి మానవుని యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు, అధికార దాహముతో ఉన్నటువంటి ఆలోచనలు వచ్చి వాక్యము కనుమరుగైపోతూ మానవ సాంప్రదాయాలు ప్రజలకు కనపరచబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘము ఎత్తబడగలదా? దేవుని వాక్యము అనే పునాదుల మీద, ఆజ్ఞల మీద సంఘము కట్టబడాలి. వాక్యము మీద, ఆజ్ఞల మీద సంఘము ఎదగాలి. ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ప్రియులారా, ఏ సంఘం అయితే ఆయన ఆజ్ఞ మీద కట్టబడి, వాక్యము మీద కట్టబడి ఎదుగుతుందో ఆ సంఘాన్ని చూస్తున్నాడు ఆయన. ఏ విశ్వాసి అయితే తన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మానవులు కల్పించే పద్ధతులు దైవోపదేశములుగా భావిస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ అందులో ఉన్నప్పటికీ, ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే వాక్యానుసారంగా కట్టబడుతూ, వాక్యానుసారంగా ఎదుగుతూ, ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగుతూ తన జీవితాన్ని కాపాడుకుంటాడో అట్టివాడు పొలములో పూయు పుష్పము వంటి వాడిగా, అట్టివాడు లోయలలో పుట్టు పద్మము వంటి వాడిగా కనబడగలుగుతారు.